హలో చిచ్చాస్, వెల్కమ్ టు మై ఛానల్ జమ్నీలో మీ తెలుగు అబ్బాయి. వీడేంటి షూస్ వేసుకొని ఎక్కడికో బయలుదేరేది అనుకుంటున్నదా? అదే మన జర్మనీకి రావడానికి మెయిన్ రీజన్. కాలేజ్కి వెళ్తున్నాం. నేను జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే కాలేజ్ దగ్గరలో రూమ్ ఎత్తుక్కోవడం. సో నాకు రఫ్లీ 5 to 10 minutes పడుతుంది అంతే, ఎందుకంటే 300 to 350 meters ఉంటుందంటే మా కాలేజ్కి మా రూమ్కి. ఇంకొక అడ్వాంటేజ్ ఏందిరా అంటే నేను వచ్చింది సమ్మర్ టేక్. సో వెదర్ అయితే మన ఇండియాలో ఉన్నట్టే ఉంది. అరౌండ్ 12 to 13 degrees ఉంది ఇప్పుడు. అదే వింటర్లో వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు -degreesలో ఉంటుంది. సో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎస్పెషలీ మన ఇండియన్స్కి అయితే ఇంకా కష్టం, ఎందుకంటే మనం అంత ఎక్కువ హై టెంపరేచర్స్లో సర్వైవ్ అయిన వాళ్ళం. సో ఇక్కడికి వచ్చి సడన్గా ఇంత -degreesలో సర్వైవ్ అవ్వడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అది వచ్చిన వాళ్ళ మటుకే తెలుస్తూ ఉంటుంది. బట్ వీఆర్ హార్డ్ కోర్ ఇండియన్స్, రైట్? సో ఎక్కడైనా సర్వైవ్ అయిపోగలుగుతాం. ఇంతకీ మా కాలేజ్ ఎక్కడో ఏంటో ఇంతవరకు చెప్పలేదు కదా. నేను చదివేది THD డెగన్రాఫ్ అండి. అది ఎక్కడో కాదు, ఇదే మా కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్. ఇది కేవలం మీకు నేను వన్ సైడ్ ఆఫ్ ది కాలేజ్ మటుకే చూపిస్తున్నాను, ఎందుకంటే మొత్తం కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది నేను లాంగ్ లెంత్ వీడియోలో కవర్ చేసి ఒకసారి మీకు పోస్ట్ చేస్తాను. మొత్తానికి ఇది చిచ్చాస్ ఇవాళ ముచ్చట్లు. జర్మనీ గురించి కొత్త విశేషాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇట్లు జర్మనీలో మీ తెలుగు అబ్బాయి.